హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3 సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్లో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి గతంలో అడిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి చర్చిద్దాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న కానీ గమనించినట్లయితే సైక్లోన్ అనే పదము ఏ భాష నుండి వచ్చింది? సైక్లోన్ అనే పదము ఏ భాష నుంచి వచ్చిందంటే మనకు గ్రీకు భాష నుంచి వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సైక్లోన్ అనే పదము ఏ భాష నుంచి వచ్చిందంట? గ్రీకు భాష నుంచి వచ్చిందిగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సైక్లోన్ అనే పదము సైక్లస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. సైక్లస్ అనగా కాయిల్ ఆఫ్ ఏ స్నేక్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇక్కడ పాము యొక్క చుట్ట అని అర్థం. అంటే మనకు ఇక్కడ గ్రీకు వర్డ్కు సంబంధించిన పదమే మనకు సైక్లోన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సైక్లోన్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది? సైక్లోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సైక్లోస్ అంటే మనకు కాయిల్స్ ఆఫ్ ఏ స్నేక్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సైక్లోన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ సైక్లోన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే మనకు హెన్రీ పెడెక్టన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మనకు హెన్రీ పెడెక్టన్ వచ్చేసరికి 1840లో ఈ సైక్లోన్ అనే పదాన్ని వాడినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సైక్లోన్ అనే పదము ఏ భాషకు చెందిందండి? మనకు గ్రీకు భాషకు చెందింది గుర్తుపెట్టాలి. మనకి ఇక్కడ రెండు పదాలు ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసరికి మనకి సునామీ అనే పదమేమో జపనీస్ పదం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు సైక్లోన్ అనే పదం వచ్చేసరికి గ్రీకు పదం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా సంభవించిన విపత్తులలో తుఫానులు ఎంత శాతం? అంటే మనకు ప్రపంచవ్యాప్తంగా సంభవించినటువంటి ప్రపంచవ్యాప్తంగా సంభవించిన తుఫాన్లు ఎంత శాతం అంటే మనకు 21% మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే భారతదేశంలో ఎంత శాతము భూవైశాల్యంలో తుఫాన్లు సంభవించే అవకాశం ఉంది? మనకు భారతదేశంలో ఉన్నటువంటి భూమిలో ఎంత శాతము మనకు తుఫాన్లు సంభవించే అవకాశం ఉంది అంటే 8% మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే బంగాళాఖాతము అదేవిధంగా అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్ల నిష్పత్తి ఎంత? అంటే మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బంగాళాఖాతము అదేవిధంగా అరేబియా సముద్రాల్లో మనకు తుఫాన్లు సాధారణంగా ఏర్పడతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బంగాళాఖాతం అదేవిధంగా అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్ నిష్పత్తి అంతా మనకు 4:1గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఏ నెలలో తుఫాన్లు ఎక్కువగా తీరాన్ని దాటుతాయి? ఏ నెలలో మనకి ఎక్కువ తీరాన్ని దాటుతాయి అంటే మొదట అక్టోబర్, తర్వాత సరికి నవంబర్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఫస్ట్ అంటే ఎక్కువ తుఫాన్లు తీరాన్ని దాటి నెలలో సరికి మొట్టమొదటి ఏంటి మనకు అక్టోబర్, రెండోది సరికి మనకు నవంబర్కి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే తుఫాన్ హెచ్చరికలకు సంబంధించి మనకు ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్ కోడ్ యొక్క అర్థం ఏంటిదో మనం చూద్దాం. ఇక్కడ మనకు ఎల్లో అంటే మనకు సైక్లోన్ అలర్ట్గా ఉంటుంది. సైక్లోన్ అలర్ట్ గురించి మనకు తెలియజేసేది ఎల్లోగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకసారికి ఏంటంటే తుఫాన్ల హెచ్చరికను తెలియజేసేటువంటి కలర్ ఏంటిది మనకు ఆరెంజ్గా గుర్తుపెట్టుకోవాలి. తుఫాన్లు ఎప్పుడైతే తీరం దాటుతాయో మనకి ఏ కలర్ కోడ్ ద్వారా మనకు ఇండికేట్ చేస్తారంటే రెడ్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే ఒరిస్సాలోనే సూపర్ సైక్లోన్ ఒరిస్సాలో సూపర్ సైక్లోన్ ఎప్పుడు సంభవించింది? ఎప్పుడు మనకు సంభవించిందని మనం గతంలో చెప్పుకున్నామంటే మనకి ఎప్పుడు సంభవించింది? 1999 అక్టోబర్ 29న సంభవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే బంగ్లాదేశ్లోనే సీడార్ తుఫాను ఎప్పుడు సంభవించింది? అంటే మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో స్వీడర్ అనే తుఫాను ఎప్పుడు సంభవించింది అంటే మనకు 2007 నవంబర్ 15వ తారీఖున ఏర్పడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే 1970లో ఏ దేశంలో తుఫాను వల్ల దాదాపుగా 50,000 మంది చనిపోయారు? మనకు 1970లో ఏ దేశంలో ఏర్పడిన తుఫాను వల్ల 50,000 మంది చనిపోయారంటే బంగ్లాదేశ్ అని మనం గుర్తుపెట్టుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. మనకు బంగ్లాదేశ్లో 1970లో ఏర్పడిన తుఫాను వల్ల దాదాపుగా 50,000 మంది మరణించారంట. ఈ 1970లో వచ్చినటువంటి తుఫాను ఏమని పిలిచారంటే బోలా సైక్లోన్గా పిలిచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి 1970లో ఏర్పడినటువంటి బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి తుఫాన్ని ఏమని పిలిచారంటే బోలా సైక్లోన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సైక్లోన్ అనే పదము ఏ భాషకు చెందిందండి? సైక్లోన్ వచ్చేసరికి గ్రీకు భాషకు చెందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సైక్లోన్ అనే పదము సైక్లోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి. సైక్లోస్ అంటే ఏంటంటే పాము చుట్టగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ ప్రశ్న కానీ మనం గమనించినట్లయితే గడిచినటువంటి శతాబ్ద కాలంలో ఏ నెలల మధ్య ఒక్క తుఫాను కూడా నమోదు కాలేదు? అంటే ఏది మనకు జనవరి టు ఏప్రిల్ మధ్య కాలంలో ఎప్పటికి కూడా మనకు గడిచినటువంటి శతాబ్ద కాలంలో
సో ఒక్క తుఫాను కూడా సంభవించలేదు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు తుఫాను సంభవించే నెలలు ఏంటిది, మనకు మొట్టమొదటి నెల వచ్చేసరికి అక్టోబర్, అదేవిధంగా నవంబర్. అంటే అక్టోబరు నవంబర్లో ఎక్కువగా తుఫాన్లు సంభవించడానికి అవకాశం ఉన్నటువంటి నెలలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సో సైక్లోన్ టైఫూన్లని ఎక్కడని పిలుస్తారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సైక్లోన్లను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. సో ఏ ఏరియాలో ఈ సైక్లోన్ ఏ ఏ ఏ పేరుతో పిలుస్తారో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా ఉపయోగించుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సో ఎక్కడ మనకు సైక్లోన్ టైఫూన్లు అంటారంటే ఎక్కడ మనకు చైనా సముద్రంలో, అంటే చైనా సముద్రంలో సో సైక్లోన్ ఏమని పిలుస్తారంట, టైఫూన్లు అంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకి సైక్లోన్లను విల్లీ అని ఎక్కడ పిలుస్తారు, చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఆస్ట్రేలియాలో సైక్లోన్ ఎలా పిలుస్తారు, విల్లీగా పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ ప్రశ్న నేను గమనించినట్లయితే సైక్లోన్ని టార్నోడో అంటాం. సో సైక్లోన్ని టోర్నడో అని ఎక్కడ పిలుస్తారంటే ఎక్కడ పిలుస్తారు, మనకు పశ్చిమ ఆఫ్రికాలోనే గల సో పశ్చిమ ఆఫ్రికా గల గినియా భూముల వద్ద, అంటే మనకి ఇక్కడ సో గినియా ల్యాండ్స్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా, అంటే మనకు పశ్చిమ ఆఫ్రికాలో గల సో గినియా భూములలో, అంటే మనకి ఇది ఎక్కడుంది, మనకు సో దక్షిణ యూఎస్ఏలో ఉంది. అంటే మనకు దక్షిణ యూఎస్లో గల పశ్చిమ ఆఫ్రికాలోనే సో ఇక్కడ మనకు సో గునియా ల్యాండ్స్ వద్ద ఈ సైక్లోన్స్ ఏమని పిలుస్తారంటే టోర్నడో అంటారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న నేను గమనించినట్లయితే సైక్లోన్లను హరికేన్లను ఎక్కడ పిలుస్తారు, మనకు సైక్లోన్ హరికేన్లను ఎక్కడ పిలుస్తారంటే మనకు కరేబియా సముద్రంలోనే వెస్టిండీస్ దీవులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు కరేబియా సముద్రంలో ఉన్నటువంటి సో వెస్టిండీస్ దీవుల వద్ద ఈ సైక్లోన్స్ హరికేన్లను ఎక్కడ పిలుస్తారో మనకు అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం బాగా టైఫూన్లను ఎక్కడ పిలుస్తారు సైక్లోన్స్, చైనా సముద్రం వద్దని గుర్తుపెట్టుకోవాలి. విల్లీని ఎక్కడ పిలుస్తారు సైక్లోన్స్ అంటే ఆస్ట్రేలియాని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కడ సైక్లోన్స్ని టోర్నడో అంటారంటే మనకు దక్షిణ అమెరికాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో సైక్లోన్స్ హరికేన్లను ఎక్కడ పిలుస్తారు, మనకు వెస్టిండీస్ దీవులను గుర్తుపెట్టుకోవాలి. వెస్టిండీస్ దీవులు ఎక్కడ ఉన్నాయంటే కరేబియా సముద్రంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఎక్కడ సైక్లోన్లను చక్రవాతాలను పిలుస్తారు, ఎక్కడ పిలుస్తారు, మనకు సో ఉత్తర హిందూ మహాసముద్రం, అంటే మనకు హిందూ మహాసముద్రంతో ఉత్తరం వైపున ఈ సైక్లోన్ ఏమని పిలుస్తారంటే చక్రవాతాలు అని పిలుస్తారని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సో ఎక్కడ ఉంది, ఇది ఎవరి కింద పనిచేస్తుంది, ఇస్రో కింద పనిచేస్తుంది. డేటా ప్రకారము తుఫాన్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఏ జిల్లాలో సంభవిస్తాయంటే మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఎక్కడ సంభవిస్తాయి, మనకు సో నెల్లూరు జిల్లాని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో దివిసీమ తుఫాను ఏ సంవత్సరంలో సంభవించింది, మనకు సో 1977లో నవంబర్లో సంభవించినట్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ తుఫాను వలన అంటే 1977 దివిసీమలో వచ్చిన దివిసీమ తుఫాను వలన దాదాపుగా 10,000 మంది చనిపోయినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న కానీ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని హుదూ తుఫాను ఏ సంవత్సరంలో సంభవించింది, మనకు 2014 అక్టోబర్ తారీఖు అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా సంభవించినటువంటి హుదూ తుఫాను వలన విశాఖపట్నం భయంకరంగా దెబ్బతిన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ గానే మనం గమనించినట్లయితే గజ తుఫాను ఏ సంవత్సరంలో సంభవించింది. సో మనకు ఇక్కడ ఈ గజ తుఫాను సరికి ఏ సంవత్సరం సంభవించింది, మనకు సో నవంబర్ 2018 సంభవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ గజ తుఫాను వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి రాష్ట్రం ఏంటంటే మనకు తమిళనాడు రాష్ట్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో గజ తుఫానుకు పేరును సూచించిన వ్యక్తి ఎవరంటే మనకు శ్రీలంక అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు గజ తుఫాను సరికి ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 2018లో ఏర్పడితే ఈ 2018లో ఏర్పడిన గజ తుఫాను వలన సో అతలాకుతలమైన రాష్ట్రం ఏంటంటే మనకు తమిళనాడుగా గుర్తుపెట్టుకోవాలి. అయితే సో ఒక్కొక్క తుఫానికి సో ఒక్కొక్క దేశం అనేది పేరు పెడుతుంది. అందులో ఈ గజ తుఫానికి పేరు సూచించినటువంటి దేశం మనకు శ్రీలంకగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి పెతాయ్ తుఫాను. ఈ పెతాయ్ తుఫాను ఏ సంవత్సరంలో సంభవించింది అంటే మనకు సో డిసెంబర్ 2018 గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి రాష్ట్రం వచ్చరికి ఆంధ్రప్రదేశ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పెతాయ్ తుఫాను పేరును సూచించినటువంటి దేశం వచ్చరికి మనకు థాయిలాండ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనము ఈ పెతాయ్ మీనింగ్ ఏంటి, మనకు గింజని అర్థం. సో మనకు పెతాయ్ అంటే సో మనకు దాని మీనింగ్ ఏంటంటే గింజని అర్థం చేసుకోవాలి. ఈ పెతాయ్ తుఫాను వలన బాగా నష్టం పొందినటువంటి రాష్ట్రం మనకు ఆంధ్రప్రదేశ్ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే తిత్లీ తుఫాను ఏ సంవత్సరంలో సంభవించింది. తిత్లీ తుఫాను సరికి ఏ సంవత్సరం సంభవించింది అంటే మనకు 2018 అక్టోబర్ నెలలో వచ్చినట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి రాష్ట్రం సరికి మనకు ఒరిస్సా, అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ తిత్లీ పేరును సూచించింది ఎవరు, మనకు పాకిస్తాన్ దేశంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ తిత్లీ తుఫాన్ యొక్క ఈ తిత్లీ అనే పేరుకి అర్థం ఏంటంటే మనకు బటర్ఫ్లైగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది.
నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సో అసనీ తుఫాను అసనీ తుఫాన్ ఏ సంవత్సరంలో సంభవించింది అంటున్నాడు. సో అసనీ తుఫాన్ ఏ సంవత్సరం సంభవించింది? మనకు మే 2022 సంభవించిందని గుర్తుపెట్టుకోవాలి. ఈ అసనీ తుఫాన్ అనే పేరును సూచించిన సరికి శ్రీలంక గుర్తుపెట్టుకోవాలి. అసలు అసనీ అంటే మీనింగ్ ఏంటంటే తీవ్రమైనటువంటి కోపంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తుఫాన్ల పరంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి తుఫాన్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ తుఫాన్లకు సంబంధించి ఆ తుఫాన్ పేరు ఏ దేశం పెట్టింది, అదేవిధంగా ఆ తుఫాన్ పేరు గల మీనింగ్ కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సో తుఫాన్లకు పేరు ఎందుకు పెడతారు? సో మనకి ఇక్కడ ఇప్పుడే మనం చెప్పుకున్నాము. సో ప్రతి సంవత్సరం కూడా సో వచ్చే తుఫాన్లకు ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకంగా పేరు పెడుతుంది. ఎందుకు పేరు పెడతారంటే తుఫాన్లను తేలిగ్గా గుర్తించడానికి, అదేవిధంగా సన్నద్ధతను పెంపొందించడం కోసం. అంటే మనకు తుఫాన్లను తేలిగ్గా గుర్తించడానికి, అదేవిధంగా సన్నద్ధతను పెంపొందించడం కోసము ఈ తుఫాన్లకు పేరు పెడతారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ తుఫాన్లకు పేరు పెట్టడం ద్వారా వాటిని ప్రజలు తేలిగ్గా గుర్తించుకుంటారు. అంటే మనకు ఈ తుఫాన్లకు పేర్లు పెట్టినప్పుడు వాటిని ప్రజలు ఈజీగా గుర్తుంచుకుంటారు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లకు 2000 సంవత్సరం నుండి భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, అదేవిధంగా మయన్మార్ అనే 8 దేశాలు వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్ ఏర్పడి పేర్లు పెడుతున్నాయి. చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ సో ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి తుఫాన్లకు ఎన్ని దేశాలు మనకు పేరు పెడుతున్నాయంటే 8 దేశాలు పేరు పెడుతున్నాయి. ఎప్పటి నుంచి మనకు 2000 సంవత్సరం నుంచి పెడుతున్నట్లు గుర్తుపెట్టుకోవాలి. అలా పెట్టే 8 దేశాలు ఏంటంటే మనకు భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, ఒమను, పాకిస్తాను, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరి ఆధ్వర్యంలో మనకు సో వరల్డ్ మెట్రోలాజికల్ ఆధ్వర్యంలో ఏర్పడి పెడుతున్నాయిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే 2018లో ఇరాను, ఖతారు, సౌదీ అరేబియా, యుఏఈ, అదేవిధంగా యమన్ కూడా చేరని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి మనకు? ఈ గ్రూప్లో మొత్తం 13 దేశాలు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లకు ప్రస్తుతం ఎన్ని దేశాలు కలిసి పేర్లు పెడుతున్నాయంటే 18 దేశాలు. ఎవరి ఆధ్వర్యంలో అంటే మనకు వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ద్వారా సో పెడుతున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచి మనకు పెడుతున్నారంటే సో మొదట 2000 సంవత్సరం నుంచి 8 దేశాలు, ప్రస్తుతం 2018లో ఒక 5 దేశాలు చేరి మొత్తం 13 దేశాలు పేరుతున్నట్లు గుర్తుపెట్టాలి. అయితే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇక్కడ ఈ తుఫానుకు పెట్టే పేరు 8 లక్షల కంటే ఎక్కువ ఉండరాదు. అంటే మనకు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము సో ఈ అంటే తుఫాన్లకు ఈ 13 దేశాల పేరు పెడతాయి. అందులో భాగంగా సో ఈ పెట్టినటువంటి పేరుకు ఎన్ని అక్షరాలు మించి ఉండకూడదంట, 8 అక్షరాల కంటే ఎక్కువ ఉండకూడదని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే తుఫాన్లు ఎన్ని రకాలుగా విభజించారు? సో మొత్తము తుఫానును సో 2 రకాలుగా విభజించారండి. ఒకటి ఏంటంటే సో గాలి వేగాన్ని బట్టి మొత్తం ఎన్ని రకాలుగా 5 రకాలుగా విభజించారు. అంటే మనకు సో తుఫాను వీచే గాలి వేగాన్ని బట్టి 5 రకాలుగా, అదేవిధంగా అవి సృష్టించే విధ్వంసం ఆధారంగా 5 రకాలుగా విభజించడం జరిగింది. అంటే మనకు తుఫాన్లను జనరల్గా 2 రకాలుగా విభజించారండి. ఒకటి ఏంటంటే అది వీచే గాలి వేగాన్ని బట్టి 5 రకాలుగా విభజించారు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ రకం ఏంటిది? మనకు అవి సృష్టించే సో విధ్వంసం ఆధారంగా మళ్ళీ 5 రకాలుగా విభజించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సూపర్ సైక్లోన్ అంటే గాలి వేగము గంటకు ఎన్ని కిలోమీటర్లు ఉండాలి? మనకు చెప్పుకుంటాం సూపర్ సైక్లోన్ అంటే మనము సో దాని యొక్క వేగాన్ని బట్టి మనం సూపర్ సైక్లోన్గా చెప్పుకుంటాము. అయితే ఇక్కడ గంటకు ఎన్ని కిలోమీటర్లు ఉంటే దాన్ని మనం సూపర్ సైక్లోన్ అంటామంటే ఎన్ని కిలోమీటర్లు ఉండాలి? 221 కిలోమీటర్లు ఉండాలి. అంటే మనకి ఇక్కడ గాలి వేగము ఒక గంటకు 221 కిలోమీటర్లు ఉంటే అటువంటి సైక్లోన్ మనం ఏమంటామంటే సూపర్ సైక్లోన్ అంటాం. సో అత్యంత తీవ్రమైనటువంటి తుఫాన్కి ఎప్పుడు చెప్తామంటే మనకు 119 కిలోమీటర్ల నుంచి 221 కిలోమీటర్లు ఉంటే అటువంటి తుఫాన్ని మనం ఏమంటామంటే అత్యంత తీవ్రమైన తుఫాన్గా చెప్తాం. నెక్స్ట్ ఒక గంటకు 89 నుంచి 118 కిలోమీటర్ల సో వేగంతో గాలి వీస్తే అటువంటి తుఫాన్ని మనం ఏమంటామంటే తీవ్రమైన తుఫాన్గా పిలుస్తాం. అదేవిధంగా గంటకి 62 నుంచి 88 కిలోమీటర్ల గాలి వేగం ఉంటే అటువంటి తుఫాన్ని మనం ఏమంటామంటే చక్రవాత తుఫాన్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తుఫాన్ల పరంగా సో ప్రజెంట్ మనకు వార్తలు ఉండే తుఫాన్లు, అదేవిధంగా తుఫాన్లకు పేరు పెట్టినటువంటి దేశము, అదేవిధంగా ఆ తుఫాను పేరుకు అర్థం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మనము నెక్స్ట్ వీడియోలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా సో మనకు గత సంవత్సరం నుంచి వార్తలు ఉన్నటువంటి అంశాలను మనం వివరించుకుందాము. సో ఇవి మనకు వివరించుకుందాం. నెక్స్ట్ ఇవి మనకు సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి గతంలో అడిగినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలుగా మనము గుర్తుపెట్టుకోవాలి. సో మరో వచ్చే వీడియోలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి గత సంవత్సరం ఉన్నటువంటి సో వార్తలు ఉన్నటువంటి అంశాలను, అదేవిధంగా సో వాటికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ.